ఈ కథ ఎవరిని ఉద్దేశించి కాదు. దీనివల్ల మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే మింగేయండి. సర్రా, నేను చూసుకుంటా. ఆ ఫైల్స్ నాకు పంపించేసి నేను చెప్తా నీకు. అది కొంచెం అర్జెంట్ రా, అందుకే. ఈ టైంలో ఎవరై ఉంటారు? అరే నీకు మళ్ళీ చేస్తారా, బాయ్. ఎవరై ఉంటారబ్బా ఈ అర్ధరాత్రి ఈ టైంలో? అక్క అక్క ఏంటక్క నువ్వు ఈ టైంకి వచ్చావు? ఒక్కదానివి వచ్చావేంటి? మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడు. మోసపోయాను తమ్ముడు, చాలా ఘోరంగా మోసపోయాను. మోసపోయావా? అక్కడ నాకు అర్థమైంది. అక్క లేని ప్రేమ కోసం ఉన్న ప్రేమను వదిలేసుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణం నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇష్టపడ్డా అన్నావు కదా అక్క, ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఒంటరికి వచ్చావేంటి? అంటే ఒంటరికి వెళ్ళిపోయి ఒంటరికి వచ్చేసావా? ఎవరికి చెప్పినా నా సమస్య తీరేది కాదు. ఏం ముఖంతో నన్ను చూస్తా అనుకుంటున్నావు అక్క? నాన్నని చూడాలని పిచ్చిదాని లెక్క ఊరుకుంటూ వచ్చా. అక్క అలాంటి మాటలు చెప్పడంతో నాకేం మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు. నా బాధకి సమాధానం ఎవరు చెప్పాలి? సరే, బయట అంతా చూస్తున్నాను, లోపల రా అక్క. ఇంట్లో నాన్నున్నారా? నాన్న ఇంట్లోనే ఉన్నారు. నానేం అనకుండా నేను చూసుకుంటా, నువ్వు లోపల రా. నాన్న నన్ను రాణిస్తారో లేదోనని భయంగా ఉంది. నానేమన్నా నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు లోపల రా ఫస్ట్. ఛా, ఇప్పుడు నానేమంటాడో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎవరు నువ్వు? అవసరం లేదు, మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళిపోకుండా మళ్ళెందుకు వచ్చావు? నా పరువు మంటలో కలిపి వెళ్ళిపోయావు కదా. అలా కాదు నాన్న, నేను తప్పు చేశాను నాన్న, నన్ను ముట్టుకోకు నువ్వు. చెయ్యాల్సింది చేసి మళ్ళీ ఇది ఒక నాటకాలు. నాకు నువ్వేమొద్దు, వెళ్ళిపో ఇంట్లోంచి. నువ్వు నా ఇంట్లో అవసరం లేదు, వెళ్ళిపో. తను మన బిడ్డ అండి, అలా తోశారండి. అసలు ముందు నిన్ను కొట్టాలి. చిన్నప్పటి నుంచి నీ గర్భంతోనే ఇట్లా జరిగిపోయింది. మంచిగా చదువుకుంటుందిలే నా కూతురు అనుకున్నా, కానీ నా పరువు మంటలో కలిపింది ఇది. దీని ముఖం చూస్తేనే చిరాకులేస్తుంది. తన కళ్ళలో నీళ్ళు వస్తే మీరు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు తన మనసు రాయింది. అలా కాదండి, ఇవాళ నా మనసు రాయింది. అందుకే పొమ్మన్నా. ఎవరేమన్నా నా బిడ్డే ముఖ్యమనేటోళ్ళు మీరు. కూతురు మీద ప్రేమ పెంచుకొనే పిచ్చోళ్ళకి అయిపోయా. ఊర్లో నా పరువు గంగలో కలిసిపోయింది. తీసుకొస్తుందా పోయిన పరువుని? ఏం కాదమ్మా, నాన్నే కదా, కొడతారు తిడతారు, అన్నీ భరిస్తా. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదమ్మా. నువ్వు ఏడనైనా మాట్లాడు, కానీ నా ఇంట్లో నా కళ్ళ ముందు మాత్రం కనిపించకు. వెళ్ళిపో. నాన్న, నా కళ్ళలో చూసి చెప్పండి, నేను చేసింది తప్పే కాదనట్లేదు. అంటే నువ్వు పొరపాటు చేసినా నమ్మట్లేదా? జీవితంలో నేను చేసిన పొరపాటు ఏమైనా ఉందని అంటే అది ఇదే. నీ తప్పు నువ్వు తెలుసుకున్నా నా కూతురికి నేను అంగీకరించను. నీ విషయంలో నేను చేసిందే పెద్ద తప్పు. నీ కాళ్ళ మీద పడతా. నువ్వు నా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో. నన్ను మాత్రం మీ కూతుర్నని గుర్తించండి. నీ వల్ల ప్రాణాలైనా మిగిలింది. నువ్వు నాకు కనిపిస్తే అదే గుర్తొస్తుంటది, ఎందుకు బతికేనా అని. అలా అంటారేంటి? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే అక్క ఎక్కడికి వెళ్తుంది? నోర్మల్. నీకేం తెలుసా నా పరువు పోయింది? ఊర్లో వాళ్ళు నన్ను చూసి నవ్వారు. నాన్న, నా వల్ల మీరు తమ్ముడిని కొట్టకండి. నా తప్పే ఈ ఇంటికి రావడం. ఒక్కసారి లేని ప్రేమని ఉందని నమ్మి మీ ప్రేమని కాదనుకొని వెళ్ళాను. ఇప్పుడు ఆ ప్రేమ కల్తీ అయ్యి మీ ప్రేమ కోసం ఈ ఇంటికి వచ్చాను. ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నా కదా, నేను చెప్పింది వింటారా నాన్న? అసలు అక్క ఏం తప్పు చేసింది అన్న? తను ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావు? ప్రేమించడం చేసింది తప్ప? తను తప్పు చేస్తే నువ్వు కూడా తప్పు చేసినట్టే నాన్న, నీకు అర్థమవుతుందా? నేను తప్పు చేసినారా? అక్క ఒక అబ్బాయిని ఇష్టపడింది అన్నప్పుడు నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ఆ అబ్బాయిని చేయనని చెప్పేసినావు. తను ఏం చేస్తుంది? తప్పు మొత్తం ఈయన దగ్గర పెట్టుకొని మళ్ళీ అక్క మీద పడుతున్నాడు. ఏమైనా చెప్తామంటే నా మాట వినడు. వాడు మన కులపోడు కాదు. ఎలా ఇస్తా అనుకున్నావు?
మీ అక్క పుట్టినప్పుడు 3 నెలల దాకా ముట్టుకొని కూడా ముట్టుకోలేదురా ఆయన. నాకు ఆ రోజు పని ఉండి నేను మళ్ళా ప్రేమ అది పుట్టుకొస్తుంది ఆయన. ఆ ఇంట్లో తినడానికి పుక్కడి బువ్వలేదురా. నాన్న అక్క ఒక అబ్బాయి ఇష్టపడిందని చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా నాన్న? ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి అని 7 తరాలు చూసుకోవాలి. పిచ్చోడివా ఏంటి నువ్వు? నీ కులం కాదు నీ మతం కాదని చెప్పేసి వేరే వాడికి ఇచ్చేస్తా అంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? తను భయపడింది, వెళ్ళిపోయింది. అది తన ఇష్టం. తను మోసపోయా అని చెప్పి చచ్చిపోకుండా తను మన ఇంటికి వచ్చింది. మనం ఆసరగా ఉంటామని, తనకి ధైర్యం ఇస్తామని. నువ్వు అది కూడా ఆలోచించకుండా నా ఇంట్లో చెల్లిపో, నా పరువు పోయింది, ఏం చేసుకుంటున్నా నా పరువుతో? ఏం చేసుకుంటావు చెప్పు? నీ పరువుతో ఇల్లు కట్టగలవా? అమ్మాయి ప్రాణాలు తీసుకురాగలవా చెప్పు? ఒక మంచి నీతో మాటలు కూడా అనిపించట్లే నాన్న. ఎందుకు తెలుసా? నువ్వు ఒక మనిషిలాగా ఆలోచించట్లే, ఒక మనసులో తండ్రిలా కూడా ఆలోచించట్లే. నువ్వు ఆలోచించేది ఒకటే, పరువు 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 పరువు. అసలు తెలియక అడుగుతా, చిన్నప్పుడు అక్క పుట్టినప్పుడు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయావు అమ్మాయి పుట్టిందని. ఎందుకు? అమ్మాయి పుట్టింది, నన్ను చూసుకోదు, నన్ను సాకదు అని చెప్పి వెళ్ళిపోయావా? చెప్పు. మధ్యలో అమ్మాయి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. నా కూతురు అది చదివిస్తా ఇది చదివిస్తా అని చెప్పి ఏం మాట్లాడేమిటి నాన్న? ఇందాక అరుస్తున్నావు కదా, ఇప్పుడు మాట్లాడు ఏమైనా. అమ్మాయి పుట్టినా పరువే, ఆ అమ్మాయి లేచిపోయినా పరువే, ఆ అమ్మాయి చచ్చినా పరువే, ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చినా పరువే. మీలాంటి పరునోడు బతకొద్దు నాన్న, చచ్చిపోవాలి మీరే. నేను పేరుకే బతికున్నా నాన్న, కానీ చనిపోయిన శవంలాగా ఇంటికి వచ్చాను. ఇప్పుడు మొత్తానికి నేను చేసిన తప్పు అంటున్నావు అంతేనా? నువ్వు నీ కూతుని గొప్పింటి కూరలా పంపాలనుకున్నావు, తను గొప్పింటి కాపోయినా మంచింటికి వెళ్ళాలని తను అనుకుంది. మీ ఇద్దరి మనసులో ఏది గొప్పో నేను చెప్పలేను. నాన్నకి చెప్పేవాడిని నేను కాదు, అక్క అంత వయసు నాకు లేదు, కానీ వీళ్ళకి మాత్రం ముగిప్పినిచ్చే సమాధానం నేను ఇయ్యాలి. ప్రేమ పంచాలనుకున్నారా? నువ్వు పరువు కావాలనుకున్నావు, తను ప్రేమ కావాలనుకుంది. ఎవరిది గొప్ప చెప్పు నాన్న? ఏ తండ్రైనా కూతురు సుఖాన్నే కోరుకుంటారా, నాశనాన్ని కాదు. నువ్వు చెప్తున్నానా? నేను వింటూ ఉంటా, నువ్వు చెప్తుండు. కాలు కందకుండా చూసుకునేవాడు రావాలనుకున్నారా? నువ్వు చెప్తున్న మాటలు నాకు ఒకటే అర్థమైంది, నీ పరువు, నీ పరువు, ఈ పరువు 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 పరువు, అది తప్ప నాకేం అర్థం కాలే. సరే బాబు, నాకు అర్థమైంది. తప్పు మొత్తం నేనే చేశాను మీ విషయంలో, సరేనా? నేను తప్పు చేయలే అంటే వినట్లే కదా మీరెవరు. అవునా? నువ్వు ఎలాంటి తప్పు చేయలే, తనే అన్ని తప్పులు చేసింది. మాట్లాడుకొని సమాధానం ఇచ్చేసేది అయితే మహాభారతం కూడా అంత పెద్ద యుద్ధం జరిగేది కాదేమో. నీకు పరువు ఎంతో, తనకు ప్రేమంతా. నీ పంతం నీది, తన ప్రేమ తనది. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా అర్థం చేసుకుంటారు మన తల్లిదండ్రులు, కానీ మీకు నిజం చెప్పే దమ్ము ఉండాలి. ప్రపంచం మొత్తం వేలేసినా మీకోసం మీ తల్లిదండ్రుల గుండె కొట్టుకునే ఉంటుంది, ఎందుకంటే మీరే వారి కన్నపేవు కాబట్టి.